ఇక్కడేమో చైర్మన్ డైరెక్టర్తో ఈ రోజుకి వీళ్ళకి రావడానికి కుదరదేమో, ఈ రోజు డ్రాప్ అయిపోదాం ఈ ఐడియా అని అన్న వెంటనే అసోసియేట్ డైరెక్టర్ గురించే మాట్లాడదామని ఈ మీటింగ్ పెట్టుకున్నామని తెలుసు కదా సార్ మీకు. జీసున్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, కానీ మీరు తీసేయమంటున్నారు. ఆ పొజిషన్లో సుల్మ్యూంగ్ అంటే జీసున్ కంటే బాగా తను హ్యాండిల్ చేయలేదు అని అన్న వెంటనే, అలా అయితే జీసున్ కాకుండా అసోసియేట్ డైరెక్టర్ లాగా కొత్తగా సైకియాట్రిస్ట్ వచ్చాడు కదా యుంగి, అతన్ని ఎందుకు పెట్టుకోవు అని అడుగుతాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఇక్కడేమో ఇంట్లోకి వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ మీద కోపంతో లీజన్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఎందుకు నువ్వు తలుపేసుకున్నావు, నువ్వు నాతో మాట్లాడు, ఎందుకు నువ్వు ఈరోజు ట్యూషన్కి వెళ్ళలేదు, నాకు ఎందుకు చెప్పలేదు అంటూ అరుస్తూ ఉంటే అంతలో యుంగి అక్కడికి వచ్చి నేను మాట్లాడతాను, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. అలా ఇంకా ఏం చేయలేక జీసున్ అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా జీసున్ వెళ్ళిపోయిన వెంటనే ఈరోజు నువ్వు ఏదో పెద్ద తప్పు చేసావని ఆల్రెడీ అప్సెట్గా ఉన్నావన్న విషయం నాకు అర్థమైంది. అసలు నువ్వు ఎందుకు ఈరోజు సాడ్గా ఉన్నావు, నీకు అసలు ఏం నచ్చట్లేదు, అన్నీ మనము సార్ట్ అవుట్ చేసుకుందాం, మాట్లాడుకుందాము. సరే, నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు నువ్వు లోపలే ఉండు, నువ్వు కొంచెం సెట్ అయిన తర్వాత బయటకు వచ్చి నాతో ఎప్పుడైతే మాట్లాడడానికి రెడీగా ఉంటావో అప్పుడే మాట్లాడతాను, అంతవరకు నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అంటూ అక్కడే ఉన్న టేబుల్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు యుంగి. అలా కొంచెం సేపటికి లీజన్ తలుపు తీస్తాడు. అలా కింద జీసున్ టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటే లీజన్తో మాట్లాడిన తర్వాత యుంగి కిందికి వచ్చి టెన్షన్ ఏం పడకు, తను కొంచెం సాడ్గా ఉన్నాడు, దాన్ని నీ మీద కోపంలా చూపించినందుకు సారీ కూడా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి, నువ్వెందుకు అన్నన్ని గంటలు హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నావు, కొంచెం వర్క్ తగ్గించుకొని ఇంట్లో కొడుకుని చూసుకోవచ్చు కదా అని అంటాడు. నేను ఆ హాస్పిటల్ అసోసియేట్ డైరెక్టర్ని, నేను నా వర్క్ అవర్స్ తగ్గించుకుంటే హాస్పిటల్ పరిస్థితి ఏంటో ఆలోచించావా అని అంటుంటే, ఇది లీజన్కి ఒక ఇంపార్టెంట్ టైం, ఈ టైంలో నువ్వు తనతో పాటు ఎక్కువసేపు స్పెండ్ చేస్తే చాలా మంచిది, ఇప్పుడు నీ పొజిషన్ అంత ఇంపార్టెంటా నీకు అని అడిగిన వెంటనే, నేను తల్లిని మాత్రమే కాదు, ఇప్పుడు లీజన్కి నాన్న పాత్ర కూడా నేనే పోషించాలి, అంటే తనకు కావాల్సినంత సంపాదించాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది అని చెప్తుంది. అయినా తన ఫ్యూచర్ కోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను అన్న జీసున్ అన్న వెంటనే, నువ్వు ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్నే పిక్ చేసుకోవాలి, రెండూ చేయగలుగుతాను అని ఆశించకు అని అన్న వెంటనే, అంటే ఇప్పుడు నేను ఇన్కాపబుల్, నాకు అంత కెపాసిటీ లేదని అంటున్నావా అని అడుగుతుంది జీసున్. డివోర్స్ తీసుకొని కొంతమంది తల్లులు కూడా సరిగా పేరెంటింగ్ చేయలేరు, అలా అని నువ్వు సరిగా చేయలేకపోతున్నావు అని చెప్పట్లేదు, నువ్వు ఇంకా బాగా చేస్తే ఇప్పుడు లీజన్కి మంచిది. అంతలో తేయో రావడంతో తేయోతో మాట్లాడడానికి జీసున్ బయటకు వస్తుంది. నేను ఒక్కసారి లీజన్ని చూడాలి, నాకు పర్మిషన్ ఇవ్వు అని అంటున్నా, నువ్వు అసలు తను చూడ్డానికి డిజర్వ్ కూడా చేయవు, నువ్వు చూడ్డానికి వీల్లేదు అని అంటుంది. నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు అంటున్నావు అని అంటాడు తేయో. నీ తప్పు కాదంటున్నావా అంటూ తనకు వచ్చిన పార్సల్ గురించి చెప్పి, అలా పంపించమని, మమ్మల్ని బెదిరించమని, నా మీదకి అటాక్ చేయమని నువ్వే మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఇదంతా సెటప్ చేసావన్న విషయం నాకు అర్థమైంది అని అంటుంది. నాకు దీంతో ఏం సంబంధం లేదు అని అంటున్నా, నేను అతని ఫేస్ చాలా క్లియర్గా చూశాను, నాకు గుర్తుంది, అయినా నువ్వెలాంటి తండ్రివి, సొంత కొడుకుని ఫాలో కమ్మని ఇలా మనుషుల్ని పెడతావా, థూ అంటూ తిడుతుంటే, నేను చేయలేదంటుంటే నీకు అర్థం కావట్లేదా అని అంటాడు. వెంటనే జీసున్కి కోపం వచ్చి తేయోని కొట్టడానికి పోతుంటే చేయి పట్టుకొని ఆపేస్తాడు. ఇదంతా లోపల నుండి యుంగి గమనిస్తాడు. ఇక్కడేమో తేయో ఇక్కడ బిజీగా ఉంటే దాక్యుంగ్ వాళ్ళ అసిస్టెంట్ చెప్పిన దాని ప్రకారం తేయోకి ఇంకో ఫోన్ ఉందా లేదా, తను జీసున్ని స్టాక్ చేస్తున్నాడా లేదా అని కనుక్కోవడానికి ఆఫీస్లోకి వాళ్ళ అసిస్టెంట్ కార్డ్ తీసుకొని ఓపెన్ చేసుకొని వెళ్తుంది. అలా సెకండ్ డ్రా ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ ఫోన్ గ్యాలరీలో జీసున్ ఫోటోలు, లీజన్ ఫోటోలు చూసి చాలా షాక్ అవుతుంది. అలా జీసున్ చెప్పిన మాటలు నిజమే అన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడేమో జీసున్ ఆ సీసీ క్యామ్లో తీసిన ఫోటోని మిన్కి పంపించి, తన్ని బాయ్ ఫ్రెండే కదా, కరెక్ట్గా చెప్పు అని అంటే, ఏమో నాకు తెలియదు, సరిగా ఫేస్ కనిపించట్లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అని అంటుంది మిన్. ఇలా మమ్మల్ని కొద్ది రోజుల క్రితం మా ఇంటి మీదకి అటాక్ చేశాడు, నన్ను బెదిరించాడు, నిన్నెప్పుడు విజిట్ చేయలేదా అని అడిగితే, అసలు నేను ఎక్కడున్నానో కూడా తనకు తెలియకుండా దాక్కున్నాను అని అన్న వెంటనే, అవునా, నీ దగ్గరికి కూడా ఎప్పుడో ఒకసారి రావచ్చు, కాబట్టి కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అంటే, చెప్పాను కదండి తను నేను ఎక్కడున్నానో
నన్ను కనుక్కోలేడని. కాబట్టి మీరు నాకు ఇంకొకసారి కాల్ చేయకండి, నాకు నచ్చట్లేదు అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. అంతలో అక్కడికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి తనకి కాఫీ ఇస్తాడు. ఎవరు ఫోన్లో అని అడిగితే నా రూమ్మేట్ అంటూ అబద్ధం చెప్తుంది. సరేలే, ఎలా ఉన్నావు, నీ జాబ్ బాగుందా అంటూ అడిగి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, నువ్వు కూడా నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు. నేను నీ విషయంలో సారీ ఫీల్ అయ్యాను అని అంటుంది మిన్. అలా అయితే మన రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామా అంటూ అడుగుతాడు. అది విన్న వెంటనే మిన్కి చాలా టెన్షన్ అనిపిస్తుంది. ఈసారి నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నిన్ను అస్సలు సతాయించాను అని అంటూ ఉండంగానే మిన్, నేను త్వరగా రూమ్కి వెళ్ళాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది. అంతలో తేయో వచ్చి, నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తావా అంటూ కొట్టడానికి పోతుంటే, నేను ఇంకా నీ కొడుకుని ఏం చేయలేదు, దానికి నన్ను కొట్టడానికి వస్తావా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేనేం చేయగలనో చూపిస్తాను అని అన్న వెంటనే తేయోకి ఇంకా కోపం వస్తుంది. నువ్వు కదా పేమెంట్ ఇవ్వకుండా ప్రామిస్ బ్రేక్ చేసావు అని అంటే, నువ్వు కదా నేనేం చెప్పాను జీసుని తాకకు అని అన్నా కూడా పోయి కుట్టేసి వచ్చావు, నాకు ఎంత కోపం రావాలా, అందుకే మన ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేశాను అని అంటాడు తేయో. వెంటనే మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కోపం వచ్చి తేయోని గట్టిగా పట్టుకొని, నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే ఈ విషయం ఇద్దరితో వదిలేస్తాను, లేకపోతే నేనేం చేయగలను నువ్వు చూస్తావు అంటూ సీరియస్గా చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. అలా తేయో ఇంటికి వచ్చేసరికి దాక్యూంగ్ ఎక్కడా కనిపించదు. వెతుక్కుంటూ వెళ్తే జెనీ తన రూమ్లో పడుకోబెట్టి వచ్చేస్తుంది. ఏమైంది అని అడిగితే, నువ్వేమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది దాక్యూంగ్. ఎందుకింత లీజుని కలవడానికి వెళ్ళాను అని తేయో చెప్పిన తర్వాత, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. ఫ్రెండ్ని కలిసి వచ్చాను అంటూ దాక్యూంగ్ అబద్ధం చెప్తుంది. అయినా లీజుని ఎన్నిసార్లు కలుస్తున్నావు, తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని అన్న వెంటనే, తనకేం ప్రాబ్లం ఉంటుంది అంటూ సీరియస్ అవుతాడు తేయో. మరి అన్నన్నిసార్లు లీజుని కలవడానికి అదే పనిగా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఏ జీసుని అంతగా మిస్ అవుతున్నావా అని అన్న వెంటనే తేయోకి కోపం వచ్చి, తనని మన లైఫ్లో నుంచి తీసేద్దామని నేను ట్రై చేస్తుంటే నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు అని అంటాడు. అలా నీకు నా మీద నమ్మకం లేకపోతే కావాలంటే మీ నాన్ననే అడుగుపో నేనేం చేస్తున్నానో అని అన్న వెంటనే జీసన్ అన్న మాటలు, ఏరిమ్ అన్న మాటలు గుర్తొస్తాయి. దాంతో నా భర్త మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా అని నేను నిన్ను నమ్ముతున్నాను సరే అని అంటుంది దాక్యూంగ్. నెక్స్ట్ డే మార్నింగ్ తేయో చైర్మన్ని కలవడానికి వెళ్ళి, ఇలా తన కొడుకు కనపడకపోవడంతో టెన్షన్ పడిపోయి తనని వెతుక్కుంటూ వెళ్ళాను, ఇంతకుముందు ఎప్పుడూ అలా ట్యూషన్కి వెళ్ళకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లేడు, అందుకే భయపడ్డాను అని తేయో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న వెంటనే, ఏం జరగలేదు కాబట్టి నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి వర్క్ చూసుకోపో అని అంటాడు. అసోసియేట్ డైరెక్టర్ గురించి ఏం ఆలోచించారు అని అంటే, ఇంకా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను అని అంటాడు. అలా ఇక్కడేమో డైరెక్టర్ జీసున్తో మాట్లాడుతూ ఉంటాడు. జీసున్ జరిగిందంతా చెప్పి, ఇంకొకసారి నా ఫ్యామిలీ మ్యాటర్స్ని హాస్పిటల్కి సంబంధించిన మ్యాటర్స్లో కలపకుండా ట్రై చేస్తాను అని అన్న వెంటనే, పర్లేదులే, అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు, నీ కొడుకు యూంగి దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడంట కదా, సరేలే, ఇప్పుడు నేను కూడా హాస్పిటల్ విషయంలో కొంచెం అత్యాశగా ఆలోచించి నీ విషయంగా నేనేం ఆలోచించలేకపోయాను, నీకు డివోర్స్ అయింది, ఇప్పుడు నువ్వు రెండింటినీ ఎలా హ్యాండిల్ చేయగలవు, నీకు కూడా కష్టమే కదా, చూద్దాంలే అని అన్న వెంటనే జీసున్కి చాలా కోపం వస్తుంది. వెంటనే సుల్మింగ్ దగ్గరికి వెళ్ళి, మరీ నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేయాలా అంటూ లీజున్ ఇలా యూంగి దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడన్న విషయం డైరెక్టర్కి తనే చెప్పి, తను రెండూ హ్యాండిల్ చేయలేకపోతుంది కాబట్టి జీసున్ని అసోసియేట్ డైరెక్టర్ నుంచి తీసేయమని, తనని అసోసియేట్ డైరెక్టర్ చేయమని అడిగిందేమో అన్న కోపంలో సుల్మింగ్ని తిట్టేస్తుంది. వెంటనే సుల్మింగ్, నేను అలా బిహేవ్ చేస్తానని అనుకుంటున్నావా, ఏ హాస్పిటల్ మొత్తం మీద నాకు ఒక్కదానికే తెలుసా ఇలా లీజున్ యూంగి దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు అని, ఏమో ఆలోచించు, మొత్తం మీద నీ చుట్టుపక్కల వాళ్ళందరిలోకి నేనే నీ ఫ్రెండ్నేమో అని అన్న వెంటనే జీసున్తో యూంగి, నువ్వు ఇప్పుడు ఆ పొజిషన్లో కంటిన్యూ అవ్వడం అవసరమా, ఏదో ఒక్కదాన్నే చూస్ చేసుకో, లీజున్కి ఈ టైంలో నువ్వు చాలా అవసరం అని అన్న మాటలు గుర్తొచ్చి యూంగికి కూడా అసోసియేట్ డైరెక్టర్ కావాలని ఉందేమో అని అనుకుంటుంది. ఇక్కడేమో యూంగిని డైరెక్టర్ కాంగ్ కలిసి, నీకు చైర్మన్ ముందు ఉంచే పరిచయమా అని అంటే, అదేం లేదు అని అంటాడు. హాస్పిటల్ డైరెక్టర్గా మాత్రమే తెలుసు అని అన్న వెంటనే, అవునా అని అనుకుంటాడు. ఇక్కడ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి జీసున్ యూంగి దగ్గరకు వచ్చి, నేను నీతో కొంచెం మాట్లాడాలి, అసలు నువ్వు లీజున్ అంత మంచి ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, నువ్వెలా నా కొడుక్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యావు అని అంటే, నీకు ఆ సీక్రెట్ చెప్పలేదు కదా, నేను చిన్నగున్నప్పటి నుంచి చాలా అల్లరి పనులు చేసేవాడిని,
తర్వాత సెట్ అయ్యి ఇలా డాక్టర్ అయ్యాను. అలా నేను లీజుని చూసిన వెంటనే నాకు వెంటనే అర్థమైపోయింది తను కూడా ఏదో బాధలో ఉన్నాడు, ఏదో ప్రాబ్లమ్ని ట్రామాని ఫేస్ చేస్తున్నాడు అని. అలా తనని రోడ్డు మీద చూసినప్పుడు ఈ అబ్బాయిని నేను అస్సలు వదిలిపెట్టకుండా ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చి మంచి మనిషిని చేయాలని అనుకున్నాను. అలా నీ కొడుక్కి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అని అన్న వెంటనే, అంటే నీకు తెలీదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు లీజున్ నా కొడుకు అని? అంటే కనీసం ఐడియా కూడా లేదు నాకు అని అంటాడు. ఇక్కడేమో తేయో మిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలిసి తనకి ఇస్తానని చెప్పిన డబ్బులు మొత్తం ఇచ్చేసి, నువ్వు నాతో కాంటాక్ట్లో ఉండిన ఆ ఫోన్ని నాకు ఇచ్చేసేయి, ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇంతటితో మన అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది అని అంటే, అందుకు అతను నేను నా ఫోన్ ఇచ్చేస్తే మీకు కష్టం అవుతుంది, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా నా అవసరం ఖచ్చితంగా వస్తుంది, మీరు జీసుని ఊరికే వదిలేయరు, ఎందుకంటే మీకు తన మీద ఇంకా ఇష్టం ఉంది, అందుకే మీకు డివోర్స్ ఇచ్చిందన్న కోపంలో తనని ఎట్లాగో అలాగా క్రష్ చేసేసి తన జీవితంలో ఉండగలిగేది, తనని చూసుకోగలిగేది మీరొక్కరే అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ విషయం నాకు అర్థమైంది అంటే ఏం మాట్లాడుతున్నావు అంటూ తిట్టి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే చైర్మన్ని యూంగి కలవడానికి వెళ్తాడు. అలా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఉన్నాయి అని చైర్మన్కి రిపోర్ట్ చేస్తాడు. అంటే యూంగి ఇప్పుడు ఏదో ర్యాండమ్గా వాళ్ళ హాస్పిటల్లో జాబ్ చేయడానికి వచ్చిన సైకియాట్రిస్ట్ కాదా, కావాలనే వీళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచడానికి చైర్మన్ అపాయింట్ చేసిన సైకియాట్రిస్టా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.